నిన్నటి రోజున కాంగ్రెస్ పాలకవర్గం మరి 2020 నుంచి 25 వరకు మరి అద్భుతంగా వేములవాడ పట్టణాన్ని అద్భుతంగా ప్రతి వార్డులను సమానంగా మరి ఈ యొక్క మున్సిపాలిటీని ఆదర్శవంతంగా ఒక అవార్డు స్వచ్ఛ భారత్ కింద అవార్డు తీసుకున్న గౌరవ చైర్పర్సన్ మీద ఒక 9వ వార్డు కౌన్సిలర్ అంటూ వ్యక్తిగతంగా ఆమెను తక్కువ చేసే విధంగా మరి ఈ యొక్క కాంగ్రెస్ నాయకులు వివరించిన తీరును మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం. వారి మాట్లాడిన మాటలు చూస్తే వేములవాడ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. మరి ఏదైతే చేపూరి మధుకర్ అనే వ్యక్తి ఎవరో తెలియదు, వాళ్ళ మామ వాళ్ళ తాత ఏ పార్టీ తెలియదు. మరి ఆయన పట్టుకొని బీఆర్ఎస్ ఒక నెపం వేసి మరి ఆ రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యి కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఇంటి మీదకి పోయి మరి చేపూరి మధుకర్ ఏదో ఎమ్మెల్యే గారిని ఏదో అన్నాడని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ చేయించిందని మాట్లాడడం. అసలు పోయిన పాలకవర్గం కానీ గత 10 ఏళ్ళు కానీ ఒక ఎమ్మెల్యే గారిని ఒక మాట ఎవరైనా అన్నారా? వేములవాడలో 3 సార్లు 4 సార్లు గెలిచిన వ్యక్తిని ఒక మాట అన్నారా? ఇలా అక్రమ పర్మిషన్ల గురించి ఎవరైనా ఒక మాట అన్నారా? ఒక ఫిర్యాదు చేసిరా? ఎక్కడైనా జరిగిందా? అసలు జైత్యాల బస్టాండ్ 2017లో గెజిట్లో పెడితే మరి 2026 వరకు మీరు వచ్చే వరకు కూడా ఒక పర్మిషన్ ఎక్కడన్నా వచ్చిందా? అధికారులు మీకు కూడా తెలియకుండా చేస్తున్నారా? అది ప్రజలు నమ్ముతారా? మరి అసలు మీరు అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా అడ్డగోలు పనికిరాని విమర్శలు చేస్తూ మరి యొక్క బీఆర్ఎస్ పార్టీ మీద ఏదో నెపం వేయాలని చెప్పి చూస్తా ఉన్నారు. మరి అది మీకు సబబు కాదు. ప్రజలంతా కూడా మిమ్మల్ని గమనిస్తున్నారు, మీకు బుద్ధి కూడా చెప్తారు రాను రోజుల్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీ హయాంలో కాంట్రాక్ట్ కోర్టు కూతున్నారు. ఏదో అభివృద్ధి చేస్తున్నాం ఏళ్ల కొద్ది చేస్తూనే ఉన్నారు. మీరు ఏది కూడా పూర్తి చేసింది లేదు వేములవాడ పట్టణంలో. మరి అది మీ వీపు మీకు కనబడతలేదు, ఒక చూసుకోండి అని ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం.